స్థిరమైన మనసును మనము కోరుకునే వారంగా ఉండాలన్నమాట. ఇప్పుడు అర్థమైన మారు మనసు దినదిన పొందడం అంటే అర్థం ఏంటి అని అంటే, మన యొక్క అలవాట్లను మార్చుకోవడానికి దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తాడండి. చాలా అవకాశాలు దేవుడు మనకు కల్పిస్తూనే ఉన్నాడు. ఒకటి కాదు, రెండు కాదు కదా. చాలా అవకాశాలు దేవుడు మనకి ఇస్తూనే ఉన్నాడు. మన చూపును మార్చుకోవడానికి అవకాశాలు ఇస్తున్నాడు. మన యొక్క నడతను బాగు చేసుకోవడానికి అవకాశాలు ఇస్తున్నాడు. మన యొక్క మాటను సరి చేసుకోవడానికి అవకాశాలు ఇస్తున్నాడు. మన చెడిపోయిన మన హృదయాన్ని బాగు చేసుకోవడానికి కూడా ఆయన అవకాశం ఇచ్చాడు. ఏమంటాడు? గుండె చెదిరిన వారిని బాగు చేయువాడిని నేనే, హృదయ పరిశోధకుడను నేనే. ఒకని హృదయంలో ఏం ఆలోచిస్తాడో కూడా ముందే నాకు తెలుసు. మనం మనవుల కంటే ముందు మనం ఏం మనవి చేస్తామో కూడా ఆయన ఎరిగిన దేవుడు అండి. అంత గొప్ప దేవుడిని ఆయన కోసం మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. పెద్ద పనులు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. చిన్న పనులని కూడా తీసివేయడానికి లేదు. ఒకటే నీకు